నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృష్ణతోనే పసుపు బోటు వచ్చిందని అన్నారు చైర్మన్ పల్లె గంగారెడ్డి. పసుపు బోటు కార్యాలయం కోసం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును కేటాయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కారు పసుపు రైతుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. పసుపు సంక్షేమానికి కృషిస్తున్న ఎంపీ అరవింద్ను ఓర్వలేకనే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. తెలంగాణలో 50,000 ఎకరాల పసుపు పండితే మహారాష్ట్రలో 2,10,000 ఎకరాల పసుపు పండుతుంది. తమిళనాడులో దాదాపు 60,000 ఎకరాల పసుపు పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో 52,000 ఎకరాల పసుపు పండుతుంది. ఇంకా మధ్యప్రదేశ్లో పండుతుంది, ఒరిస్సాలో పండుతుంది, నార్త్ ఈస్ట్ లో కూడా పండుతుంది. చిన్న రాష్ట్రమైనటువంటి మిజోరంలో కూడా 10,000 ఎకరాల పసుపు పండుతుంది. దేశంలో దాదాపు 7 లక్షల ఎకరాల పైసలు పసుపు పండుతుంది. కానీ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కోసం మహారాష్ట్ర పోటీ పడ్డది. మహారాష్ట్రలో గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఉన్నది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్కడ హామీ ఇచ్చింది, మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఆ 2 రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికీ కూడా మన ఎంపీ గారు ఈ ప్రాంతంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాలన్న సంకల్పంతోనే